బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశంపై మళ్లీ సైనిక చర్యకు దిగితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ట్రంప్, పుతిన్ 90 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారని తెలిపారు. ఇక ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. ఈ చర్యతో దౌత్య చర్చలకు మార్గం సుగమమవుతుందని అన్నారు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో యుద్ధం ముగించేందుకు దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించుకున్నారు. ఇక పుతిన్ జరిగిన సంభాషణపై ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి యురేనియం నిల్వలపై చర్చించామన్నారు. ఈ నిల్వలు తీసుకునేందుకు రష్యా సిద్ధంగా ఉందని వెల్లడించారు. యుద్ధాన్ని ముగించాలనుకుంటే చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక త్వరలో ఉక్రెయిన్తో రష్యా కాల్పుల విరమణకు అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. అయితే త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలిపారు. అమెరికాకు హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త ఆయుధంతో అటాక్ చేస్తామని ప్రకటించారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతోందని హెచ్చరించారు. ఇక దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మోజ్ ను తెరుస్తామన్న ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. ఆ ఆయుధం ఏంటి అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అయితే హర్మోజ్ ను దిగ్బంధించి తమను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోందని ఇరాన్ భావిస్తోంది. అమెరికాకు చెందిన విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పై తమ దళాలు 7 క్షిపణులతో దాడి చేశాయని షారం ఇరానీ వెల్లడించారు. అది కొన్ని రోజులు కార్యకలాపాలను నిర్వహించలేకపోయారని అన్నారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ నౌకలు కొన్ని తమ పోర్టుల నుంచి వెళ్తున్నాయన్నారు. మరికొన్ని వాటి గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ ప్రజల కోసం పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. శత్రువులు పశ్చాత్తాపం పడే వరకు వారిని దెబ్బకొడతామన్నారు.